నమస్తే. బండి భగీరథ్‌కు ఎట్టకేలకు ఊరట లభించింది. పోక్సో కేసులో అరెస్ట్ అయినటువంటి బండి భగీరథ్‌కు బెయిల్ ఇచ్చింది హైకోర్టు. చాలా నెలలుగా అంటే మే 16న అరెస్ట్ అయ్యిండు. అప్పటినుంచి రిమాండ్‌లో ఉన్నాడు. రిమాండ్ ఖైదుగా విచారణ చేస్తున్నారు. కోర్టు పర్మిషన్ తోటి పోలీసులు విచారణ చేస్తున్నారు. ఛార్జ్ షీట్ కూడా నమోదు చేస్తున్నారు. ఇంకా కంప్లీట్ కాలేదు. విచారణ ఇంకా కంప్లీట్ కాలే. కానీ బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు బండి భగీరథ్ వాళ్ళ తరపు న్యాయవాది. వాస్తవంగా మల్కాజ్గిరి పోక్సో కోర్టు కూడా బెయిల్ నిరాకరించింది, ఇయ్యలేదు. అంటే ఎందుకు ఇయ్యలేదంటే ఈ పిటిషనర్ తరపు అంటే అమ్మాయి ఉంది కదా, బాలిక తరపు న్యాయవాది చాలా బలంగా వినిపించిండు వాదనలు. చాలా పేరున్న వ్యక్తి వాళ్ళ తండ్రి, డబ్బున్న వ్యక్తులు సాక్షులను బెదిరించే ప్రయత్నం చేస్తారు, ఆధారాలు లేకుండా చేసే ప్రయత్నం చేస్తారు. ఇవ్వొద్దని బలంగా వాదిస్తే మల్కాజ్గిరి పోక్సో కేసు ఇయ్యలేదు, కోర్టు ఇయ్యలేదు. వాళ్ళు ఏం చేసిర్రు, హైకోర్టుకు వచ్చిండ్రు. హైకోర్టుకు వస్తే జూలై 6 తారీఖు వాదనలు జరిగినాయి. అటు పిటిషనర్ తరపు న్యాయవాది, ఇక్కడ బండి భగీరథ్ న్యాయవాది వాదనలు భీకరంగా జరిగినాయి. ఇవ్వాలనా వద్దా, ఇస్తే ఏమవుతుంది, ఇట్లా రకరకాలుగా జరిగినాయి. 6 తారీఖే రావాల్సిండే, ఏది తీర్పు రావాల్సిండే ఏదో ఒకటి. కానీ 9 తారీఖు రిజర్వ్ అయింది, అంటే ఈరోజు జరిగిన వాదనలో ఈరోజు కూడా మామూలుగా ఏం జరగలేదు, మామూలుగా కాదు, చాలా విపరీతంగా జరిగినాయి వాదనలు. అక్కడ పిటిషనర్ తరపు న్యాయవాది, ఇక్కడ బండి భగీరథ్ న్యాయవాది మామూలుగా కాదు, రెండు పొటేళ్లు కొట్లాడుకుంటే ఎట్లుంటుందో ఆ రకంగా జరిగినాయి వాదనలు. ఎటకేలకు బెయిల్ ఇచ్చింది కోర్టు. బెయిల్ కూడా మామూలుగా ఏమి వేయలేదు, షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. చాలా కఠినంగానే ఉంది, ఏదో మామూలుగా తమాషాగా లేకపోతే ఇంకా నడుస్తుంది అన్నట్టు ఏం లేదు. షరతులను ఉల్లంఘిస్తే కూడా చాలా తీవ్ర కఠిన పరిణామాలు ఉంటాయనేది కోర్టు చెప్పింది. వాస్తవంగా కూడా బెయిల్ కోసం దాదాపుగా ఎవరైనా ప్రయత్నం చేసుకోవచ్చు నిందితులు. ఆయన దోషి ఏం తేలలేదు ఇంతవరకు, కానీ ఇంకా విచారణ జరుగుతుంది. ఎవరైనా బెయిల్ కోసం ప్రయత్నం చేయొచ్చు. కానీ మీరు గమనించినరా, చాలామందికి పోక్సో కేసులో అంత ఈజీగా బెయిల్ ఏం రాదు, వస్తుంది, అంత ఈజీ ఏం రాదు. కానీ బండి ఫ్యామిలీ, బండి భగీరథ్ మంచి లాయర్ని పెట్టుకున్నాడు. ఆయన నిరంజన్ రెడ్డి అనుకుంటా ఆయన పేరు. ఆయన బాగా వాదనలు చేస్తాడు, బాగా వాదిస్తాడు. ఎలాంటి కేసునైనా ఇటు అటు చేయగలిగే ఆ నైపుణ్యం ఉన్నాడు. అతన్ని పెట్టుకున్నారు. ఆయనకు మామూలు కూడా కోట్లలో ఇస్తారు, కోట్లలో ఉంటుంది ఆయన ఫీజు. అట్లాంటి ఆయనను పెట్టుకున్నారు కాబట్టి బెయిల్ వచ్చింది మామూలుగా. ఇక మామూలు వాళ్ళు చాలామంది ఈ పోక్సో కేసులో ఇరుక్కున్న వాళ్ళు చాలామంది చెతికిలో పడిపోతారు. అంత స్థాయిలో డబ్బులు ఇచ్చి పెట్టుకొని వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళకి బెయిల్ కూడా రాదు. ఒకసారి మనకు ఆర్టికల్ కూడా ఉంది, అసలు ఏం షరతులు ఇచ్చింది ఏం చెప్పింది ఒకసారి చదివిన తర్వాత నేను మళ్ళీ చివరిలో మాట్లాడతా. పోక్సో కేసులో బండి భగీరథ్కు బెయిల్. పోక్సో కేసులో బండి భగీరథ్కు తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ₹1,00,000 పూచీకత్తు సమర్పించాలని ఆదేశిస్తూనే, అంటే ఫైన్ లాగా పలు కఠిన నిబంధనలను విధించింది ఉన్నత న్యాయస్థానం. బెయిల్ మంజూరు చేసిన సందర్భంగా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసిందట. సాక్షులను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభావితం చేయొద్దని, విచారణకు పూర్తిగా సహకరించాలని స్పష్టం చేసింది. ఒకవేళ బెయిల్ షరతులను ఉల్లంఘిస్తే మాత్రం చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని గట్టిగా హెచ్చరించింది. ఈ కేసులో గత మే 16న అరెస్ట్ అయిన బండి భగీరథ్ ప్రస్తుతం చెల్రపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు జూలై 6న తీర్పును రిజర్వ్ చేయగా ఇవాళ జూలై 9న తుది తీర్పును వెలువరించింది. విచారణ సమయంలో బాధితురాలి తరపు న్యాయవాది మరియు పేట్ బషీర్బాద్ పోలీసులు భగీరథ్కు బెయిల్ ఇవ్వవద్దంటూ వాదించారు. నిందితుడి తండ్రి కేంద్ర మంత్రి కావడంతో బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని కోర్టుకు తెలిపారు. స్నేహం పేరుతో పరిచయం పెంచుకొని పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ బాధితురాలి వాంగ్మూలాన్ని పోలీసులు కోర్టు ముందు ఉంచారు. అభియోగాలు తీవ్రంగా ఉన్నప్పటికీ ఇరు వర్గాల సుదీర్ఘ వాదనల అనంతరం, ఈ పాయింట్ మీరు చాలా గమనించాలి, అభియోగాలు తీవ్రంగా ఉన్నప్పటికీ ఇరు వర్గాల సుదీర్ఘ వాదనల అనంతరం హైకోర్టు నిందితుడికి కొన్ని షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది. ఈ నిర్ణయంతో దాదాపు 2 నెలల తర్వాత బండి భగీరథ్ జైలు నుంచి విడుదల కానున్నారు. అభియోగాలు తీవ్రంగా ఉన్నాయంట. బండి భగీరథ్పై అభియోగాలు ఉన్నా కూడా ఇరు వాదనలు భీకరంగా వాదనలు చేయడంతో ఆయనకు బెయిల్ వచ్చింది. మరిగా ఇప్పుడు బాధితురాలి తరపున వాదిస్తున్నటువంటి పీపీ ఉంటాడు కదా, పబ్లిక్ ప్రాసిక్యూషన్, మరి ఆయన సరిగా వాదనలు వినిపించలేదా, లేకపోతే ఈయన గట్టిగా వాదించిండా? బెయిల్ అంత ఈజీ ఏం రాదు. మరి ఎవరు ఓడిపోయినట్లు ఎవరు గెలిచినట్లు. బెయిల్ వచ్చిందంటే బండి భగీరథ్ గెలిచినట్లే కదా. మామూలు వాళ్ళకి ఆ పరిస్థితి ఉంటుందా? అస్సలు బెయిలే రాదు దాదాపు. మామూలు విషయం కాదు, బెయిల్ అంత ఈజీగా రాదు.
మరిగా ప్రభుత్వం తరపున లాయర్ ఉన్నాడు, ఆయన పేరు పల్లె నాగేశ్వరరావు ఏం పేరు ఉంది, ఆయన వాదిస్తూ ఉన్నాడు ఆ బాధితురాలి పక్షాన. ఈయన పక్షాన నిరంజన్ రెడ్డి వాదిస్తూ ఉన్నాడు. భీకర వాదనలు జరిగినాయట. అసలు బెయిల్ ఇప్పియకుండా వాదనలు బలంగా వినిపించాల్సింది ఎవరు? పల్లె నాగేశ్వరరావు పీపీ. మరి ఆయన ఓడిండా, ఈయన గెలిచిండా? లేకపోతే ఈయన గెలిచిండా, ఆయన ఓడిండా? ఏంది? బెయిల్ వచ్చింది మొత్తమే. అయితే షరతులతో కూడిన బెయిల్ ఇచ్చిండ్రు. ప్రభావితం చేయొద్దు, చేయకుండా ఉంటారండి? సాధ్యమేనా? ఆయన కేంద్ర మంత్రి, అంత ఈజీగా తన కొడుకు దోషిగా తేలాలని ఆయన అనుకుంటాడా? అసలు ఛార్జ్షీట్ ఇంకా తయారు చేయలేదు, పోలీసులు చేస్తున్నారు. ఎప్పుడు విచారణ అంతా అయిపోయినాక ఒక ఛార్జ్షీట్ నమోదు చేసి ఛార్జ్షీట్ తయారు చేసి కోర్టు ముందు పెడతారు. ఇగో ఇది ఈయన భాగవతం, ఈయన చేసింది, మేమంతా విచారణ చేసిన తర్వాత తేలిన అంశం అని కోర్టు ముందు పెడితే కోర్టు అప్పుడు చర్యలు తీసుకుంటుంది. అది ఆయన ఎక్కడ, ఆయన మీద ఏం చర్యలు తీసుకోవాలి, ఆయనకి ఎన్నేళ్ళ జైలు శిక్ష పడా, అసలు దోష కాదా, ఓన్లీ నిందితుడేనా అనేది కోర్టు తేల్చాలి. అసలు ఇంకా ఆయన విచారణ కొనసాగుతున్నదో బెయిల్ వచ్చింది. ఇక విచారణకు రావాలి, పోలీసులు పిలిచినప్పుడు రావాలంటే వస్తాడు, ఏముంది, వస్తాడు. కానీ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, క్వశ్చన్ మార్క్ ఏంటంటే, సాక్షులను ప్రభావితం చేస్తాడా చేయడా? ఇది 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 చాలా కీలకమైన పాయింట్, మామూలు విషయం కాదు కదా. ఇప్పుడు చాలామంది సాక్షులను బయటకు వచ్చిన తర్వాత మరి ఏ రకంగా ఏం జరుగుతుంది అనేది ప్రశ్నార్థకం. ఇప్పుడు స్నేహం పేరుతో ఆయన స్నేహం చేసిండు, తర్వాత లైంగిక దాడులకు పాల్పడనేది అభియోగంలో నమోదైంది. కానీ బెయిల్ రావడం వల్ల ఎందుకు బెయిల్ రాకుండా అడ్డుకుంటారు అంటే, సాక్షులను ప్రభావితం చేస్తారు, భయపెడతారు. అది ఏదన్నా అనుకోండి, బెదిరించా లేకపోతే డబ్బిచ్చా ఇంకేదన్నా అనుకోండి, అందుకే బలంగా వాదనలు వినిపిస్తారు, బెయిల్ ఇవ్వద్దు అని. వాస్తవంగా మల్కాజ్గిరి పోక్సో కోర్టు ఇయ్యలేదు. పల్లె నాగేశ్వరరావు పీపీ వాదించిండు, బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేస్తాడని. మరి అక్కడ ఇవ్వకపోయేసరికి కోర్టుకు వస్తే ఇక్కడ బెయిల్ వచ్చింది. ఏం చేస్తాం, బెయిల్ అయితే వచ్చింది, మరి సాక్ష్యాలు తారుమారు చేస్తాడా లేదా తెలియదు. కానీ మీరు గమనించరా, పోక్సో కేసులో చాలా బలంగా ఉంటాయి సెక్షన్లు, శిక్ష పడితే 20 ఏళ్ళకి పైగానే ఉంటాయి తప్ప తక్కువ ఉండదు. ఫన్ బకెట్ భార్గవ్, నేను చెప్పిన నిన్న మొన్న వీడియోలో కూడా, ఆయన పోక్సో కేసులో కేసు పడ్డది, 20 ఏళ్ళ జైలు శిక్ష పడ్డది. మొన్న తల్లి చనిపోతే తాత్కాలికంగా 2-3 రోజులే ఇచ్చిర్రు అంత్యక్రియలు చేయడానికి. మామూలు బాధ కాదు, తల్లి మీద పడి మొత్తుకుంటున్నాడు. నిజంగా ఆయన వేసిండు ఆ డ్యాన్సర్ను, ఏదో యూట్యూబ్ ఛానల్లో టిక్ టాక్లు ఏవో చేస్తుండే కదా, మైనర్ బాలికకు సినిమా అవకాశాలు మీకు అది ఇది కల్పిస్తాని గర్భావతం చేసిండు. అందుకే దీనిలో ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాలి. మన వర్షన్ కూడా ఏంటంటే, ప్రభుత్వం కూడా అవగాహన కల్పించాలి. అవగాహన లేక కూడా చేస్తున్న వాళ్ళు ఉన్నారు, అవగాహన ఉండి చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు, దాదాపు అవగాహన లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ప్రభుత్వ స్కూళ్ళల్లో కానీ లేకపోతే ప్రైవేట్ స్కూళ్ళల్లో కానీ పబ్లిక్ ప్లేస్లల్లో హోర్డింగ్లు, ఫ్లెక్సీలు పెట్టి కఠిన చట్టాలు ఎట్లుంటాయి, దీనిలో శిక్షలు ఎట్లుంటాయి, ఇవన్నీ ప్రభుత్వం బాధ్యత నిర్వహించాలి. కానీ ప్రభుత్వం కూడా ఎక్కడ చేయని పరిస్థితి. ఇక బండి భగీరథ్ ఎప్పుడు అరెస్ట్ అవుతాడని చాలామంది పౌర సమాజం కొట్లాడింది. అరెస్ట్ అయ్యి బెయిల్ కూడా వచ్చింది. మరి ఇక బాధితురాలికి ఏ న్యాయం జరుగుతుంది అనేది భవిష్యత్తే నిర్ణయించాలి. మరి ఆయన సాక్షులను ప్రభావితం చేస్తాడా, చేపిస్తాడా, మరి ఏం చేస్తాడా అనేది భవిష్యత్తు నిర్ణయించాలి. మొత్తం అయితే షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది ఇది హైకోర్టు. చూడాలి ఏం జరుగుతుందో. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.